దేవునికి స్తోత్రములు. వచ్చిన ఆత్మీయులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నా అండి. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం, ప్రార్థిద్దామండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, ఈ పరిశుద్ధమైన ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాను తండ్రి. నీ కృపలో నీ దయలో మమ్మల్ని ఇంకనూ సజీవుల లెక్కలో ఉంచినందుకు, మంచి ఆయుష్ను ఆరోగ్యంను దయచేసినందుకు తండ్రి. అలాగే తండ్రి, నీ మాటలను ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. సమయంలో నీ మాటలు వినడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. అలాగేనైనా నీ మాటలను పంచుకోవడానికి మీరు నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు నాయన. అల్పుడను అయోగ్యుడను తండ్రి, ఆయన జ్ఞానం కొదువుగా ఉన్నవాడిని తండ్రి, మీ సహాయం దయచేయండి. నేను ఏ మాటలైతే మీ బిడ్డలతో పంచుకోవాలని ఆశపడుతున్నానో వాటిని తండ్రి చక్కగా బిడ్డలకు అర్థమయ్యే రీతిగా నాయన మీ మనసులోని మాటలను చెప్పడానికి మీ ఆత్మ సహాయం తండ్రి, సమయోచితమైనటువంటి జ్ఞానం దయచేయండి. కార్యక్రమం సమస్తము మీ ఆధీనంలో ఉంచుకుని తండ్రి, ఎటువంటి శోధనలు కానీ నాయన టెక్నికల్ ఇష్యూస్ లేకుండా కార్యక్రమం ద్వారా వచ్చేటువంటి సమస్తమైన మహిమ ఘనత మీ పాదాలకి చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనను అంగీకరించమని వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ముందుగా ప్రకటించిన రీతిగా మరచిన నరుడు మరువని దేవుడు అన్నటువంటి పాఠాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దామండి. మనం కొన్నింటిని మర్చిపోవడానికి, కొన్నిటిని జ్ఞాపకం ఉంచుకోవడానికి ఒక లెక్క ఉంటుంది. కొన్ని విషయాలైతే నిద్రలో అడిగినా కూడా చెప్పగలం, టకటక ఎటువంటి తడబాటు లేకుండా. కొన్ని విషయాలు ఎన్నిసార్లు చెప్పినా కూడా మనకు గుర్తుండదు. ఏ విషయాలను మనము జ్ఞాపకంలో ఉంచుకుంటాము, వేటిని మనం మర్చిపోతుంటాము అంటే, ఏవైతే మనకు ప్రాముఖ్యమని అనుకుంటామో, వేటి విలువ అయితే మనకు తెలుస్తుందో, ఏవైతే మనం విలువైనవి అనుకుంటామో వాటిని జ్ఞాపకం ఉంచుకుంటాము. అలాగే ఎవరైతే మనకు విలువ కలిగిన వారు, వీరు నాకు ఉపయోగకరమైన వారు, వీరు నా జీవితానికి అవసరము అని అనుకుంటాము, వారిని గుర్తుపెట్టుకుంటాము, విలువైన వాటిని గుర్తుపెట్టుకుంటాం. వేటిని మర్చిపోతాము అంటే, ఏవైతే విలువ లేనివి అని మనం అనుకుంటాము, అక్కరకు రావు మనకు అని అనుకుంటాము, వీరి వల్ల మనకు ప్రయోజనం ఉండదు భవిష్యత్తులో అని అనుకుంటాము, వారిని మర్చిపోతాము, ఆ విషయాలను మర్చిపోతూ ఉంటాం. ఈ ఈ విషయాన్ని మనం మనసులో ఉంచుకొని, అంటే మనకు విలువైన వాటిని గుర్తుపెట్టుకోవడము, విలువ లేని వాటిని మర్చిపోవడము అన్న విషయాన్ని మనము మనసులో ఉంచుకొని ఆలోచించగలిగితే, దేవుడు మనల్ని గుర్తుపెట్టుకోవడానికి, దేవుడు మనల్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవడానికి మనం ఏమైనా విలువైన వారమా? ఏమండి? ఒక బోధకుడు చెప్పాడు, నెత్తి మీద రూపాయి పెడితే పావలాకు కూడా ఎవరు తీసుకోరంట మనల్ని. దేవుని విషయాలలో ఆలోచిస్తే మరి అంతటి విలువ లేని వారమైన మనల్ని దేవుడు గుర్తుపెట్టుకోవడం ఏంటి? దేవుడు చెప్తున్నటువంటి పనులు మనం ఏమైనా చేస్తున్నామా? దేవుడు సృజించినటువంటి సృష్టిలో ఒక సూర్యుడు గాని, ఒక చంద్రుడు గాని, ఒక పక్షి, ఒక జంతువు దేవుడు చెప్పినటువంటి మాటలను తూచా తప్పకుండా జరిగిస్తున్నాయి. ఒక సూర్యుడు ఉదయాన్నే వెలుగునివ్వాలి, సాయంత్రం అస్తమించాలి. చంద్రుడు సాయంత్రం నుంచి మళ్ళీ తెల్లవారే వరకు వెలుగునివ్వాలి. ఇవి సృష్టి ఆరంభం నుంచి నేటి వరకు దేవుడు ఇచ్చినటువంటి కట్టడలను మీరకుండా, ఆజ్ఞలను మీరకుండా నేటి వరకు ఉంది దేవుడి మాటకు లోబడి నడుస్తూ ఉన్నది.
అవింటే దేవుడికి విలువైనవి అని అనుకోవచ్చు. కానీ దేవుడి మాటని ఏమాత్రము ఆహ్, లెక్క చేయకుండా జీవిస్తున్నటువంటి నరుణ్ణి దేవుడు జ్ఞాపకం ఉంచుకోవడం ఏంటి? ఏవండి? దేవుడిని దేవుడు మనుష్యుడు దేవుడిని జ్ఞాపకం ఉంచుకోవాల్సింది పోయి, దేవుడే మనిషిని గుర్తుపెట్టుకుంటూ ఉంటున్నాడు. నరుడేమో దేవుణ్ణి మర్చిపోయి ఉన్నాడు. దేవుని మర్చిపోవడమే కాకుండా, ఇంకా ఏమని ఆలోచన చేస్తున్నాడంటే, మనిషి దేవుని గురించి చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం. అయితే సీయోను, యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. చాలా సిస్టర్. ఇక్కడ ఏమనుకుంటున్నారు మనుషులంటే, అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. దేవుడే మమ్మల్ని విడిచిపెట్టాడండి. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు. దేవుడు మమ్మల్ని మరచిపోయి ఉన్నాడు అని మనుషులు అనుకుంటున్నారంట. కానీ చాలా సందర్భాలలో మనం కూడా ఏవండీ దేవుణ్ణి ఈ విధంగా ఆలోచించి ఉంటాం. దేవుడు నన్ను చిన్న చూపు చూశాడండి. మంచి తల్లిదండ్రులకు నన్ను పుట్టించలేదు. మంచి తోబుట్టువులను ఇవ్వలేదు. మంచి బంధువుల్ని ఇవ్వలేదు. మంచి భార్యనివ్వలేదు. మంచి చదువునివ్వలేదు. మంచి ఉద్యోగాన్ని ఇవ్వలేదు. మంచి పిల్లల్నివ్వలేదు. మంచి ఇల్లునివ్వలేదు. ఇలాగూ ఏదో ఒక విషయంలో మనిషి దేవుడు నన్ను చిన్న చూపు చూశాడు, దేవుడు నన్ను మర్చిపోయాడు అని మనుషులు అనుకుంటూ ఉంటారు అండి. కానీ ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనల్ని అందరికంటే ఎక్కువగా జ్ఞాపకం ఉంచుకొని, అందరికంటే ఎక్కువగా మనల్ని ప్రేమించేది ఎవరు అంటే దేవుడే ప్రియమైన వాళ్ళన. ఇక భూమి మీదకి వస్తే, భూమి మీద ఉన్నటువంటి మనుషులలో ఎవరు మనల్ని ఎక్కువగా జ్ఞాపకం ఉంచుకుంటారు, ఎక్కువగా ప్రేమిస్తారు అంటే భూమి మీద ఉన్నటువంటి తల్లిదండ్రులు. తల్లిదండ్రులు తల్లిదండ్రుల కంటే మనకు గొప్పగా మేలు చేసిన వారు ప్రపంచంలో ఇంకెవరు ఉండకపోవచ్చు. అటువంటి తల్లిదండ్రులు కూడా మనల్ని మర్చిపోతారు. కానీ దేవుడు మనల్ని మర్చిపోడు. అదే చదివినటువంటి వాక్య భాగంలో యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15వ వచనం చూడగలిగితే దేవుడు స్త్రీ తన చెప్తున్నటువంటి మాట. స్త్రీ తన గర్భమున పుట్టిన పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచున, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. ఏమండి, ఇక్కడ స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని అని చెప్తున్నాడు. ఏమండి, ఇక్కడ మనము నమ్మటానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నటువంటి మాటను దేవుడు ప్రస్తావిస్తున్నాడు. ఏమని అంటే, వారైనా మరచుదురు గాని అంటే తల్లి కూడా తన బిడ్డను మరుస్తుంది అన్నటువంటి ఒక చేదు నిజాన్ని దేవుడు ఇక్కడ వ్రాయిస్తూ ఉన్నాడు. ఏమంట? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు గాని అంటున్నాడు. అంటే తల్లి కూడా తన బిడ్డలను మర్చిపోయేటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు. చూడండి, ఆలోచించగలిగితే ఏ ఏ సందర్భంలో తల్లులు తమ బిడ్డలను మర్చిపోతారు అని మనం ఆలోచించగలిగితే, కొన్ని సందర్భాలలో కన్న తల్లిది కూడా తన బిడ్డను మర్చిపోయేటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. అదేంటంటే, మొట్టమొదటగా మనం ఆలోచించగలిగితే నిద్రలో ఏమండి, నిద్రపోయినప్పుడు తల్లి తన బిడ్డను మర్చిపోతుంది. మనందరికీ తెలిసినటువంటి సందర్భం, సొలొమోను గారు రాజుగా పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఇద్దరు తల్లులు ఒక బిడ్డను తీసుకొని, ఇది నా బిడ్డ అని రాజు దగ్గరికి న్యాయం తీర్చడానికి సొలొమోను గారి దగ్గరికి తీసుకొని వచ్చినటువంటి సందర్భంలో జరిగినటువంటి
పరిస్థితి ఏంటంటే, ఒక తల్లి నిద్రలో తన బిడ్డ మీద పడి, తన బిడ్డ చనిపోయే విధంగా చనిపోవడానికి కారణం ఏంటి? అంటే ఏం చేసింది ఆ తల్లి తన బిడ్డను నిద్రలో అంటే, నిద్రలో మరిచిపోయింది. నిద్రలో మరిచిపోయింది ప్రేమైన మాటలారా. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, నిద్రపోయిన వాడు, చచ్చిపోయిన వాడు ఒకటే అంట. అంటే చనిపోయిన వాడిలాగా మనము పడుకొని పోతాం నిద్రపోతే. సమస్తాన్ని మర్చిపోతాం. అలాగే తల్లి కూడా ఏంది తన బిడ్డల్ని ఎప్పుడు మర్చిపోతుంది అంటే నిద్రలో మర్చిపోతుంది. నిద్రలో మర్చిపోతుంది. నిద్ర ఎటువంటిదంటే నిద్ర సుఖం ఎరగదు, ఆకలి రుచి ఎరగదు అంటారు. నిద్ర వచ్చిందంటే ఎక్కడున్నాము, మనకేమైనా మంచి బెడ్ ఉందా, పిల్లో ఉందా, ఇవేం చూడు, నిద్రపోతూ ఉంటారు. చర్చిలో కూడా నిద్రపోతూ ఉంటారు. ఏమండి? దానికి మనకేమి మంచం అవసరం లేదు, బెడ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. నిద్ర వస్తే అంటే నిద్ర అనేది అటువంటిది. అందుకే నిద్ర సుఖం ఎరగదు, సుఖం ఎరగదు అంటారు. ఈలాగు తల్లి నిద్రలో తన బిడ్డల్ని మర్చిపోతుంది. నిద్రలో తన బిడ్డల్ని మర్చిపోతుంది. ఇంకొక సందర్భం ఏంటి? తల్లిదండ్రులు మర్చిపోయేటువంటి, బిడ్డలు మర్చిపోయేటువంటి సందర్భం ఏంటంటే, పిల్లలు ఒకవేళ చనిపోతే తల్లిదండ్రులు తల్లి ముఖ్యంగా కొద్ది రోజులు, కొన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు. వారి కోసం విలపిస్తారు. తర్వాత నెమ్మదిగా మర్చిపోతారు. ఒకవేళ పూర్తిగా మర్చిపోకపోయినా ఏమండి 24 గంటలు ఆ ధ్యాస అయితే ఉండదు. ఏదో రోజులో కొన్ని సందర్భాలలో తర్వాత కొన్ని రోజులకు ఒకసారి అలా జ్ఞాపకాల్లోకి పిల్లలు చనిపోయినటువంటి పిల్లలు వస్తుంటారు. అలాగూ తల్లి ప్రాముఖ్యంగా తల్లి తను నిద్రపోయినప్పుడు ఏమండి పిల్లలు మర్చిపోదు. నేను నిద్రలో గూడా మర్చిపోనండి. చీమ చిటుక్కుమన్న లేస్తానండి అనేటువంటి తల్లులు ఉన్నా, ఆ బిడ్డ చనిపోయినప్పుడు ఏవండి తల్లులు తమ బిడ్డలను కొద్ది రోజులకి మర్చిపోతారు. ఒకవేళ మర్చిపోకపోతే ఏవండి బ్రతకడము, భూమి మీద బ్రతకడము చాలా కష్టం. మనం అనుకున్నటువంటి వాళ్ళు చనిపోతే కొద్ది రోజులకు వారి జ్ఞాపకాలు చిన్నగా మర్చిపోతూ ఉంటాం. లేదంటే వారి జ్ఞాపకాల్లో ఆ దుఃఖంలో నుంచి మనం బయటికి రాకపోతే ఈ భూమి మీద బ్రతకడానికి చాలా కష్టమవుతుంది ప్రియమైన వాళ్ళ. ఇలాగు ఇలాగు మనకు భూమి మీద మేలు చేసిన వారిలో ప్రాముఖ్యమైనటువంటి వారు తల్లిదండ్రులు. అందులో తల్లి ప్రాముఖ్యత తీసుకుంటే, ఆ తల్లి కూడా మర్చిపోయేటువంటి సందర్భాలున్నాయి పిల్లలు. నిద్రలో మర్చిపోతుంది. మనం మరణించినా మర్చిపోతుంది. కొంతమంది చెప్తుంటారు, నాకు తల్లిదండ్రుల కన్నా నాకు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ అండి. వీడు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తూ ఉంటారు. మరి తల్లిదండ్రుల గురించి, తల్లి గురించి చెప్పినటువంటి దేవుడు అండి, స్నేహితుల గురించి కూడా ఒక మాట పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు చూడండి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 14వ వచనం. నీ స్నేహితులందరూ నిన్ను మరచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు అని దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నీ స్నేహితులందరూ అన్నటువంటి మాట అక్కడ రాయడం జరిగిందండి. అందరూ ఎందుకు రాయబడిందంటే, నువ్వు ఒకవేళ చెప్తావా వీరు అందరిలాంటి స్నేహితుడు కాదండి, వీరు నా బెస్ట్ ఫ్రెండ్ అండి, బ్లడ్ ఫ్రెండ్ అండి, చిన్నప్పటి నుంచి మేము కలిసి ఉంటున్నాము, ఆ షెడ్డీ దోస్త్ అని చెప్తూ ఉంటారు. అందుకే నీ స్నేహితులందరూ నిన్ను మరిచి ఉన్నారు. ఏమండి? మేలు చేసినటువంటి స్నేహితులు, నువ్వు ఎవరికైనా మేలు చేశావు, వారు కూడా మర్చిపోయేటువంటి అవకాశం ఉంది ప్రియమైన వాళ్ళ. వీరికి నేను మేలు చేశాను, ఆపదలో ఆదుకున్నాను, వీరు నన్ను జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు అని అనుకుంటే మన భ్రమనే. ప్రతి ఒక్కరూ మర్చిపోతారు. యేసేపు గారి జీవితంలో జరిగినటువంటి ఒక యథార్థమైనటువంటి సంఘటన మనందరికీ తెలుసు. యేసేపు గారు జైల్లో ఉన్నప్పుడు, ఆ జైల్లోకి ఇద్దరు అధికారులు వస్తారు. పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి వస్తారు.
వారు చాలా దిగులుతో ఉంటారు. ఏం జరగబోతుంది తీర్పులో? మనకి శిక్ష విధింపబడుతుందా? ఏం జరుగుతుందో అన్నటువంటి చాలా దిగ్భ్రాంతిగా ఉన్నటువంటి సందర్భంలో, చాలా దిగులుగా ఉన్నటువంటి ఆ పరిస్థితులలో యోసేపు గారు దేవుని కృప వల్ల భవిష్యత్తును ఎరిగిన వాడై, వాళ్ళకు జరగబోయేటువంటి విషయాన్ని చెప్తాడు. పానదాయకుల అధిపతికి, నీకు నీకు నీ ఉద్యోగం నీకు ఇచ్చేస్తాడు రాజు తర్వాత అన్నటువంటి రీతిగా, అలాగే భక్ష్యకారుల అధిపతికి మీకు ఊరేస్తాడు అని చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆ పానదాయకుల అధిపతి యోసేపు గారిని మర్చిపోతాడు. నేను బయటికెళ్ళాక ఒకవేళ నువ్వు అన్నట్టు జరిగితే నీకు ఏదైనా మేలు చేస్తాను అని. ఎందుకంటే ఎంతో దిగులుగా ఉన్నటువంటి ఆయనకు ఒక ఊరటనిచ్చేటువంటి మాట చెప్తాడు యోసేపు గారు జరగబోయేటువంటిది. కానీ అది ఏది ఆయన గుర్తు పెట్టుకోకుండా మర్చిపోవడం జరుగుతుంది. మరి మనము జీవితంలో ఆలోచించగలిగితే, మనము ఎవరికో మేలు చేశామో వారు గుర్తు పెట్టుకుంటారు అనుకుంటే మన పొరపాటు. కానీ ఎటువంటి మేలులు మన నుంచి పొందుకొని దేవుడు మాత్రము ఏమండి మనల్ని గుర్తు పెట్టుకొని ఉన్నాడు, మనం మరవకుండా ఉన్నాడు అని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. తల్లి మరచిన నేను నిన్ను మరువను మరువను అని చెప్తున్నాడు. ఇంకా మనం ఎవరికైనా ఒక గిఫ్ట్ ఇస్తే అది వాళ్ళ కళ్ళ ముందు ఉండాలి. అది చూసినప్పుడల్లా మనమే గుర్తుకు రావాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. అటువంటి గిఫ్ట్ ఇవ్వడానికి ఆలోచిస్తూ ఉంటాం. అందరూ మనం ఇచ్చినటువంటి గిఫ్ట్‌ని గుర్తుంచుకోవాలి. వాళ్ళకు ఉపయోగకరంగా ఉండాలి. ఇది చూసినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవాలని పాతకాలంలో ఎక్కువగా రిస్ట్ వాచ్ ఇచ్చేవాళ్ళు. చేతి గడియారాలు ఇచ్చేవారు. ఇది చూసుకుంటున్నప్పుడు అంటే ఎప్పుడు కళ్ళ ముందు ఉంటుంది. సమయం చూడాలనుకున్నప్పుడల్లా వాచ్ చూస్తారు. కాబట్టి మనం గుర్తుకు వస్తాము అన్నటువంటి విషయంలో ఎక్కువగా చేతి గడియారాలు ఇచ్చేవారు. మనం గలిగితే ప్రియమైన వారలారా, యెషయా గ్రంథము ఇందాక చదివినటువంటి సందర్భం 49వ అధ్యాయము 16వ వచనం నుంచి చూడగలిగితే, ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి వారు, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. దేవుడు మనల్ని ఎక్కడ చెక్కుకున్నాడు అంటే, చూడుము నా అరచేతుల మీద నేను చెక్కుని ఉన్నాను. అరచేతుల మీద చెక్కుకొని ఉన్నాడంట. అందరూ వారు ఎక్కువగా ప్రేమించేటువంటి వాళ్ళ పేర్లని టాటూల విషయంలో పచ్చబొట్టుల రూపంలో చెక్కుకుంటూ ఉంటారు. కొందరు ఇక్కడ హృదయం మీద, చేతుల మీద. కానీ మన దేవుడు మన రూపాన్ని ఎక్కడ చెక్కుకున్నాడు అంటే తన అరచేతిలో చెక్కుకున్నాడు. మన శరీర భాగాల్లో అరచేతికి చాలా ప్రాముఖ్యత ఉంది ప్రేమైన వాళ్ళ. ఎప్పుడు మన కళ్ళ ముందు ఉంటుంది. మనం దేన్నైనా గట్టిగా పట్టుకోవాలంటే దేన్ని ఉపయోగిస్తామంటే అరచేతిని ఉపయోగిస్తాం. మనము విలువైనది కానీ ఏదైనా పట్టుకోవాలి, బలంగా పట్టుకోవాలి. పట్టు విడిపోకుండా, జారిపోకుండా పట్టుకోవాలంటే ఖచ్చితంగా మనం చేతులతో పట్టుకుంటాం. ఈ కాళ్ళతోనో, ముక్కుతోనో, నోరుతోనో, వేరే శరీర అవయవాలతో మనం పట్టుకోం. ఎందుకంటే చేతికి ఉన్నటువంటి బలం అలాంటిది. బలంగా పట్టుకోవడానికి ఉపయోగించేది చేతి. అందుకే దేవుడు మనల్ని గట్టిగా పట్టుకోవడానికేమో ఆయన అరచేతుల్లో మనల్ని చెక్కుకొని ఉన్నాడు. ఇంకా ఆలోచించగలిగితే మనము మన శరీరంలో ఏ భాగాన్ని మనం చక్కగా చూసుకోవచ్చు అంటే, మన అరచేతిని చూసుకున్నంతగా కంఫర్ట్‌గా, క్లియర్‌గా ఇంకా శరీరంలో వేరే అవయవాలను చూసుకోలేము. కానీ మన అరచేతిని మాత్రం చాలా చక్కగా చూసుకోవచ్చు. అలా దేవుడు అందుకేనేమో ఆయన తన అరచేతులు చుకున్నాడు. ఎప్పుడు తన కళ్ళ ముందు ఉండాలి. ఆయన బిడ్డలమైన మనకు
మన కళ్ళ ముందే ఉండాలి, మర్చిపోకుండా ఉండాలి అన్నట్టుగా అరచేతుల్లో చిక్కుకున్నాడంట. అరచేతుల్లో చిక్కుకొని ఉన్నాను అంటున్నాడు. అలా ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా మనము దేవుడికి ఏ విధంగా ఉపయోగం రా కదా, అయినప్పటికీ దేవుడు ఎంతగా మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మన తల్లిదండ్రులు బిడ్డలు ఒకవేళ తల్లిదండ్రులకు పెద్దయినాక ఉపయోగపడతారేమో, అందుకే తల్లిదండ్రులు ఎక్కువగా గుర్తు పెట్టుకుంటారేమో అనుకోవచ్చు. కానీ ఏ విధంగా పనికిరానటువంటి మనం కూడా ఏవండి ఎంత చక్కగా దేవుడు గుర్తు పెట్టుకొని ఉన్నాడు చూడండి. ఒక మంచి మాట చూద్దాం ప్రేమ వాళ్ళ యెషయా గ్రంథం, అదే యెషయా గ్రంథము 44వ అధ్యాయము. యాకోబు యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకొనుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. మంచు విడిపోనట్లుగా నేను నీ చాలా. అతిక్రమములను. ఇశ్రాయేలు, నీవు నాకు సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను, నిన్ను మరచిపోలేను అని చెప్తున్నాడు దేవుడు. ఏమండి ఎంతగా మనల్ని గుర్తుపెట్టుకున్నానంటే, నేను అసలు అది జరగదు, నేను మర్చిపోవడం జరగదు అని చెప్తున్నాడు. ఇది ఒక ఇశ్రాయేలులకే కాదు ప్రేమిన మాట్లాడ, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఒక ఇశ్రాయేలునే దేవుడు నిర్మించాడంటే కాదు, మనందరినీ కూడా నిర్మించినది దేవుడే. ఆయనకంట నేను నిన్ను మర్చిపోలేను అని చెప్తున్నానండి. మర్చిపోలేను. ఏమిటి, తల్లి బిడ్డను నిద్రలో మర్చిపోతుంది, చనిపోయిన తర్వాత కొద్ది రోజులకు మర్చిపోతుంది. ఏమంటే మనందరం కూడా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారం ఉంది. చూడండి, పౌలు గారు చెప్పినటువంటి ఆ మాట ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అంటే చనిపోయిన కూడా దేవుడు మనల్ని వదిలిపెట్టలేదంటండి, మర్చిపోలేదంట. క్రీస్తును పంపించి క్రీస్తు ద్వారా ఏం చేశాడు, మనల్ని బ్రతికించెను. ఏమండి, చనిపోతే తల్లి కూడా మర్చిపోతుంది, లోకం మర్చిపోతుంది. ఆధార్ కార్డు లిస్ట్ లో మన పేరు ఉండదు, ఓటర్ లిస్ట్ లో మన పేరు ఉండదు. అన్ని లిస్టులలో అన్ని కేసులు, ఒకవేళ మన మీద ఏదైనా కేసులు ఉన్న ఎఫ్ఐఆర్లు ఉన్నా కూడా అవి కూడా క్లోజ్ అయిపోతాయి. పెండింగ్ కేసు అన్ని ఒక వ్యక్తి చనిపోగానే ఏమండి క్లోజ్ అవుతాయి. కానీ దేవుడు మాత్రం చనిపోయిన కూడా మర్చిపోలేదంటండి. మనము ఆ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమై ఉండగా క్రీస్తులో మనల్ని బ్రతికించుకున్నాడు. ఏమండి, ఆత్మీయంగా చనిపోవడం అనేది శారీరకంగా చనిపోవడం కంటే భయంకరమైనది. అందరూ శారీరకంగా చనిపోతేనే గుగ్గోలు పెట్టేసి ఏడుస్తూ ఉంటారు. కానీ ఆత్మీయంగా చనిపోయామంటే వాళ్ళరా అది చాలా భయంకరమైనది. ఆత్మీయంగా చనిపోయినా కూడా ఏమండి మనల్ని దేవుడు జ్ఞాపకం ఉంచుకొని తన ప్రియ కుమారుని మన కొరకు భూలోకానికి పంపించడం జరిగింది. ఆత్మీయంగా నువ్వు చనిపోయావు అంటే ఎవరికి అంత ఫరక్ అవ్వట్లేదు, అంటే ఎవరికి అంత బాధ లేదు. నేను ఆత్మీయంగా చనిపోతే పోనీలే అని చాలా లైట్ గా తీసుకుంటున్నారు ప్రియమైన వాళ్ళ. ఒక లిస్ట్ లో, ఒక ఆధార్ కార్డు లిస్ట్ లో మన పేరు లేదంటే బాధపడిపోతాం. ఆధార్ కార్డు లేదు, ఓటర్ కార్డు లేదని బాధపడిపోతాం. డ్రైవింగ్ లైసెన్స్ లేదని, ఇదిగో పాస్ అయిన వాళ్ళటువంటి లిస్టులో మన పేరు లేదంటే బాధపడతాం. ఉద్యోగాలు వచ్చినటువంటి వారి జాబితాల్లో ఆ లిస్టులో మన పేరు లేదంటే బాధపడుతుంటాం. కానీ ఆత్మీయంగా బ్రతికి ఉన్న వారి లిస్టులో మన పేరు లేదంటే, అంటే ఆత్మీయంగా మనం చనిపోయామంటే ఏమండి పెద్దగా పట్టించుకోరు. కానీ ఆత్మీయంగా చావడం అనేది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ భయంకరమైనటువంటి పరిస్థితులలో కూడా
దేవుడు మర్చిపోకుండా ఏమండి మనల్ని జ్ఞాపకం ఉంచుకొని క్రీస్తు ప్రభుల వారిని మన కొరకు ఈ లోకానికి పంపించడం జరిగింది. చెప్తుంటారు కదా, చింత చచ్చినా పులుపు చావదన్నట్టు మనం చచ్చినా కూడా మన మీద ప్రేమ మాత్రం ఆయనకు చావట్లేదండి. మనం చచ్చినా కూడా అండి ఆయన మన మీద ఆయన ప్రేమ చావడం లేదు. నిద్రపోతే కొద్దిసేపు మర్చిపోదాం అనుకుంటే ఆయన నిద్ర కూడా పోలేదు. నిన్ను కాపాడు యెహోవా కునకడు, నిద్రపోడు. నిద్రపోవడానికి కూడా లేదు. తల్లి నిద్రపోతుంది. పగలంతా కాపాడినటువంటి తల్లి రాత్రి నిద్రపోయి తన అలసటను తీర్చుకుంటుంది. కానీ ఇప్పుడు నుంచండి సృష్టి ప్రారంభం నుంచి మానవుని ఈ భూమి మీదకి ఆదామును తీసుకొని వచ్చినప్పటి నుంచి కునకకుండా నిద్రపోకుండా తన అరచేతుల్లో చెక్కుకొని మనల్ని చూసుకుంటూ కాపాడుకుంటున్నటువంటి దేవుడు అండి. ఎంత గొప్ప ప్రేమ ఆయనకు మన పట్ల అంటే ప్రియమైన వారలారా. ఒకనాడు ఇశ్రాయేలు మీద కూడా ఆయన ఎంతగానో ప్రేమించాడు, ఎంతగానో వారి పైన కనికరం ఉంచి ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి వాళ్ళని విడిపించాడు. కానీ విడిపించిన తర్వాత దేవుడు చేసినటువంటి మేలును వాళ్ళు చాలా త్వరగా మర్చిపోవడం జరిగింది. చూడండి, ఒక మంచి మాట ఇశ్రాయేలీయుల గురించి దేవుడు రాయించినటువంటి మాట కీర్తనల గ్రంథం 106వ కీర్తన 13వ వచనము. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయేది, ఉమ్, ఆయన ఆయన- ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయేది. అయినను వారు ఆయన కార్యములు వెంటనే మర్చిపోయారంట. వెంటనే మర్చిపోవడం జరిగింది. ఏమండి, ఐగుప్తు బానిసత్వంలో చాలా కఠినమైనటువంటి బానిసత్వంలో ఉన్నాడు. ఆ బానిసత్వం నుంచి ఎటువంటి బానిసత్వం, ఇనుప కొలిమి లాంటి బానిసత్వం, అటువంటి బానిసత్వం నుంచి ఊరికే తీసుకురావడం, ఎన్నో అద్భుత కార్యముల మధ్య వారిని తీసుకురావడం జరిగింది. 10 విధమైనటువంటి తెగులను ఐగుప్తుల మీదకి వచ్చినప్పుడు ఎంత చక్కగా ఆ అద్భుతాలు జరిగాయి అంటే, ఐగుప్తు దేశం అంతా కట్టిక చీకటి, అదే దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులలో మాత్రం వెలుగు. ఇక్కడ ఐగుప్తులు ఉన్నటువంటి ప్రాంతంలో కప్పలు, ఈగలు, ఏమండి అక్కడ మాత్రం ఒక్క ఈగ లేదు, ఒక్క కప్ప లేదు. ఇక్కడ వీరికి తాగడానికి నీరు లేదు. ఐగుప్తీయులకు నీరంతా రక్తంగా మారిపోయింది. కానీ వారికేమో చక్కగా త్రాగునీరు. ఇంకా ఐగుప్తీయులలో ఉన్నటువంటి మొదటి కుమారుడు అందరూ చనిపోయిన రాజు మొదలుకొని బానిస వరకు అందరూ, అంటే రాజు దగ్గర పనిచేస్తున్న ప్రతి ఇంటిలో మొదటి సంతానం ప్రథమ కుమారుడు చనిపోవడం జరిగింది. కానీ ఇశ్రాయేల్ ప్రజల ఇళ్లలో అలాంటిది ఏమీ జరగలేదు. అంతేనా, వారి కళ్ళ ముందే ఎర్ర సముద్రాన్ని ఎంత గొప్పగా అండి వారి జీవితంలో, మన జీవితంలో ఎప్పుడు చూసిన గొప్పగా ఎర్ర సముద్రాన్ని చీల్చి వారి కళ్ళ ముందే ఐగుప్తులను ఆ సముద్రంలో ఏమండి చంపేయడం జరిగింది సైనికులను. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు అండి విన్న ప్రజలే దేవుడి గురించి కొన్ని దేశాల వారు భయపడ్డారు. కానీ ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రం ఏమండి భయం లేదు, మర్చిపోయారంట. చూడండి, అదే 106వ కీర్తనలో 7వ వచనం నుంచి మనం చూడగలిగితే, ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృపా బాహుల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద, ఎర్ర సముద్రమునొద్ద వారు తిరుగుబాటు చేసిరి. ఆయనను తన మహాపరాక్రమను ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. చాలన్నా చూడండి ఎంతగా వాళ్ళని అంటే ఆయన కృపా బాహుబల్యమును జ్ఞాపకం తెచ్చుకొనక ఉండేదంట. సముద్రం వద్ద, ఎర్ర సముద్రం వద్ద వారు తిరుగుబాటు చేసి అన్ని అద్భుతాల మధ్య వాళ్ళని తీసుకెళ్ళి వెళ్తే ఎర్ర సముద్రం దగ్గరే, ఎక్కువ దూరం కూడా వెళ్ళలేదు. కానీ అప్పుడే ఆయన మీద తిరుగుబాటు చేయడం.
వాళ్ళేనా, ఇస్రాయేల్ ప్రజలేనా, మనం కూడానా అంటే మనం కూడా ప్రేమైన వాళ్ళ, మనం కూడా అలాంటి వాళ్ళమే. చూడండి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం. కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి తన వడ్డానమును మరచున, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. ఏమండి ఇక్కడ 2 ఉదాహరణలు దేవుడు చెప్తున్నాడు. కన్యక తన ఆభరణములను మరచున, పెండ్లి కుమారి తన వడ్డానమును మరచున. దేవుడు అంటున్నటువంటి మాట అండి. ఆభరణములు, ఒక కన్యకు ఆభరణములు అంట ఎంత ప్రాముఖ్యం అంటే మర్చిపోరంట అండి. మర్చిపోరు. ఏమండి నిద్రలో లేపి నువ్వు పలానా నెక్లెస్ ఎక్కడ పెట్టావని అడగని తడబడకుండా చెప్పేస్తారు. అలాగే పలాని రెఫరెన్స్ ఎక్కడుంది అని అడిగితే అది కొత్త నిబంధనలో ఉంది బ్రదర్, లేదంటే పాత నిబంధనలో ఉంది అని చాలా తెలివిగా సమాధానం చెప్తారు. ఏమండి ఇక్కడ కన్యక తన ఆభరణములను మరచున, మరచున, కన్యక తన ఆభరణములు మరచున. అమ్మాయిలు చదువుకున్న అమ్మాయిలైనా, చదువు లేని వాళ్ళైనా, అలాగే సిటీలో ఉన్న, పల్లెటూళ్ళలో ఉన్న, చదువు ఉన్నా చదువు లేకపోయినా, ఏమండి ప్రతి ఒక్కరూ తమ ఆభరణములు అయితే మరిచిపోరు. ఆభరణములు అయితే మరిచిపోరు. అలాగే పెళ్లి కుమారి తన వడ్డానమును మరచున, పెళ్లి కుమారి తన వడ్డానమును మరచున అని పెళ్లి కుమార్తెగా చేసినప్పుడు, ఏమండి పెళ్లి కుమార్తె చేసినప్పుడు పెళ్లి కుమార్తెకు అలంకరించవలసినటువంటి వాటిని ఎవరైనా మర్చిపోతారా అంటే మర్చిపోరు. ఏమేమి కావాలో అన్ని ముందుగానే సిద్ధపరచుకొని పెళ్లికి అలంకరించబడుతుంది పెళ్లి కుమార్తె. ఒకవేళ వారికి లేకపోతే వడ్డానము బాడుగకైనా రెంటైనా తెచ్చుకుంటారు అని మర్చిపోరు. అండి వాటితో పోల్చి చెప్తున్నాడు అండి, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. ఏమండి లెక్కలేనన్ని సార్లు మర్చిపోయారంట దేవుని ప్రజలు. లెక్కలేనని. దేవుడు ఎలాంటి వాడంటే వేటిని లెక్క పెడతాడంటే, ఆకాశంలో కొన్ని కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. వాటన్నిటిని లెక్కించడమే కాదు, వాటిని పేర్లు పెట్టి పిలిచేటువంటి వాడు. సముద్రంలో ఇసుక రేణువులు ఎన్ని ఉన్నాయండి ఈ ప్రపంచంలో ఎవరు లెక్కించలేరు. సముద్రంలో ఉన్నటువంటి ఇసుక రేణువులన్నీ లెక్కించగలిగిన వాడు. భూమి మీద ఉన్నటువంటి కోటాను కోట్ల మనుషులకు వారి తల మీద ఉన్నటువంటి వెంట్రుకలు ఎవరన్నా లెక్కించగలరా? రోజుకి ఎన్నో వస్తుంటాయి, కొత్తవి ఎన్నో పోతుంటాయి. ఎవరు లెక్క పెట్టుకోరు. కానీ వాటిని లెక్కించినటువంటి దేవుడు, లెక్కించడానికే అసాధ్యం అన్నట్టు కూడా లెక్కించినటువంటి దేవుడు, నీ పిల్లలు నిన్ను ఎన్నిసార్లు మర్చిపోయారయ్య అంటే ఆయన దగ్గర లెక్క లేదంటే ప్రేమిన వారాల ఏమని చెప్తున్నా అంటే, లెక్కలేనన్ని సార్లు నా పిల్లలు నన్ను మర్చి ఉన్నారు. లెక్కలేనన్ని దినములు లెక్కలేనన్ని దినములు దేవుణ్ణి మర్చిపోయినటువంటి పరిస్థితి ప్రేమిన వాళ్ళకు. లెక్కలేనన్ని సార్లు మర్చిపోయినటువంటి నరుడు అండి ఒక్కసారి కూడా మర్చిపోనటువంటి దేవుడు మన దేవుడు. పిల్లలకు స్కూల్కి పంపించాలంటే ఎక్కడ మర్చిపోతామో నిద్రలోనే అలారం పెట్టుకొని లేచి వాడికి కావాల్సినవి అన్ని రెడీ చేసి పంపిస్తామండి. ఏదైనా మనకు ప్రాముఖ్యము అనుకున్నటువంటి వారి విషయంలో అలారం పెట్టి ఒకవేళ మర్చిపోతామేమో సండే చర్చికి వెళ్ళాలి, టయానికి వెళ్ళాలి అని అలారం పెట్టుకున్న వాళ్ళండి. అన్ని అలారంలు సండే ఆఫ్ అయి ఉంటాయి. అలారమ్స్ పెట్టుకుంటున్నప్పుడు ఏమండి ఏ రోజుల్లో అలారం పెట్టుకోవాలన్నట్టు ఆప్షన్ ఉంటుంది. మండే టు సాటర్డే వరకు అలారమ్స్ ఉంటాయి. సండే మాత్రం ఏం అలారం ఉండదు. ఎందుకంటే సండే పండే హాలిడే అని. కానీ సండే చర్చికి వెళ్ళాలి,
అదే టైంకి వెళ్ళాలి అని అలారం పెట్టుకొని లేచే వాళ్ళు ఎంతమంది ప్రేమ వాళ్ళు? రోజు వాక్యం చదువుకోవాలని అలారం పెట్టుకుని ఒకవేళ మర్చిపోతానేమో పనుల్లో పడి అలారం పెట్టుకుంటే ఇది మనం గుర్తు చేస్తుంది అని అలారం పెట్టుకుని వాక్యం చదివేటువంటి రోజులు ఏమైనా ఉన్నాయా అండి? లెక్కలేని దినములు దేవుణ్ణి మనం మర్చిపోయినాము ప్రియమైన వాళ్ళ. ఒకనాడు ఇశ్రాయేల్ ప్రజలే కాదు ఏమండి, చర్చిలో ఎన్నో సార్లు మన మన ఆత్మ ప్రేరేపింపబడే విధంగా దేవుడు మాట్లాడినప్పుడు ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఉన్నాం. ఇక నుంచైనా నేను ఇలా బ్రతకాలని. కానీ చర్చి నుంచి బయటికి వచ్చేది ఆలస్యం, మర్చిపోతూ ఉంటాం. ఎన్నోసార్లు మర్చిపోయామండి. అలాగే దేవుడు చేసినటువంటి మేలు ఏమైనా చెప్పండి అమ్మా అని మైక్ ఇచ్చి చెప్పమన్నారు అనుకోండి, ఎన్నని చెప్పగలమండి అని తప్పించుకుంటారు. కానీ ఏమండి, ఏవి గుర్తుకు రాక అని మర్చిపోయాం మనం. దేవుని మర్చిపోయాం. దేవుడు చేసినటువంటి మేలును, ఆ కష్టాల్లో, ఆ బలహీనటువంటి క్షణంలో ప్రియమైన వాళ్ళారా దేవుణ్ణి జ్ఞాపకం ఉంచుకుంటాము. తర్వాత మన కష్టాలు తీరిపోగానే దేవుణ్ణి మర్చిపోతుంటాం. ఏదైనా ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడతాము, తర్వాత మర్చిపోతుంటాం. కానీ దేవుణ్ణి ఏమండి మర్చిపోకుండా దావీదు భక్తుడు నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసినటువంటి ఉపకారాల్లో దేనిని నువ్వు మర్చిపోకూడదని తన ప్రాణంతో తను చెప్పుకుంటూ ఉంటాడు. ఏమండి, దేవుణ్ణి మర్చిపోకుండా ఉంటే ప్రియమైన వాళ్ళరా మనకి ఎన్నో లాభాలు ఉన్నాయండి, ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ దేవుణ్ణి మర్చిపోయి మనం ఆ లాభాలన్నీ పొందుకోలేనటువంటి స్థితిలో వెళ్ళిపోతూ ఉంటాం. నిజ ప్రాముఖ్యంగా దేవుణ్ణి మర్చిపోవడానికి గల కారణాలు ఏంటో మనం ఆలోచించగలిగితే ఏమండి, ఆ సందర్భాలు వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం ప్రియమైన వాళ్ళ. దేవుణ్ణి మర్చిపోయేటువంటి పరిస్థితులు ఎప్పుడు మనిషికి కలుగుతాయి అని చూడగలిగితే హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 6వ వచనము. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనము. తర్వాత వారికి మేత దొరకగా వారు తిని తృప్తి పొంది గర్వించి నన్ను మరచిరి. ఎప్పుడు మర్చిపోయారంటే తర్వాత వారికి మేత దొరికింది. ఆకలిగా ఉన్నప్పుడు మర్చిపోలేదండి, మేత దొరికింది, తిన్నారు, తృప్తిగా తిన్నారు. ఇప్పుడు గర్వం వచ్చేసింది. తృప్తి పొంది గర్వించి నన్ను మర్చిపోయారు. దేవుణ్ణి మర్చిపోవడానికి గల కారణం చెప్తున్నానండి ఇక్కడ దేవుడు. దేని వల్ల మర్చిపోతామంటే ప్రియమైన వాళ్ళ మన కడుపు నిండితే మర్చిపోతాము. ఇక్కడ గర్వం వచ్చేసిందంట. కడుపు నిండగా తృప్తి పొంది గర్వించి, నాశనానికి ముందు గర్వము నడుచును అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఆ గర్వం ఎప్పుడు వస్తుంది అంటే తిని తృప్తిగా తిన్నప్పుడు నుంచి గర్వం వస్తుంది. అప్పుడు దేవుణ్ణి మర్చిపోతారు. లాజరు పేదవాడు, దరిద్రుడు, ఆకలి బాధలో ఉన్నాడు, దేవుణ్ణి మర్చిపోలేదు. అదే ధనవంతుడు ప్రతిరోజు సన్నపు నార బట్టను ధరించుకొని ప్రతిరోజు సుఖపడుతున్నాడు. దేవుణ్ణి మర్చిపోయాడు. పరిస్థితి ఏమైపోయింది? దేవుణ్ణి మర్చిపోతే పరిస్థితి భయంకరమైనటువంటి శిక్షకు పాత్రుడయ్యాడు. ధనవంతుడు నిత్య సుఖానికి, నిత్య సంతోషానికి వారసుడయ్యాడు లాజరుగా. కడుపు నిండడం వల్ల జరిగినటువంటి పరిస్థితి ప్రేమైన వాళ్ళది. ఇంకా ఏ విషయాల్లో దేవుణ్ణి మర్చిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి? అదే హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనం ప్రేమైన వాళ్ళరా. ఇశ్రాయేలు
వారు తమకే నగురులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు. ఇశ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకున్నారు, ఇల్లు కట్టించుకున్నారు, తర్వాత దేవుణ్ణి మర్చిపోయారు అంట. ప్రియమైన వాళ్ళు, ఇల్లు కట్టించుకుంటే మర్చిపోతారా అంటే మర్చిపోతారు. వారు తమకే నగర్లు కట్టుకొని ఉన్నారు, దేవుణ్ణి మరిచి ఉన్నారు, దేవుణ్ణి మరిచి ఉన్నాడు. ఏమండి, ఒకనాడు ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో ఆకలి బాధలు ఉన్నప్పుడు దేవుడు గుర్తుకొచ్చాడు. ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ మూలుగులు ఏమండి దేవుడు విన్నాడు అని, ఎప్పుడైతే మొత్తం కానాను దేశానికి నడిపించాడో, పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి నడిపించాడో, ప్రియమైన వాళ్ళరా, మొత్తం పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉండేసరికి తిన్నారు, తృప్తి పొందారు, గర్వం వచ్చేసింది, ఇల్లులు కట్టించుకున్నారు, దేవుణ్ణే మర్చిపోయారు, దేవుని మందిరాన్ని మర్చిపోయారు. ప్రియమైన వాళ్ళ, అందుకే సామెతల గ్రంథంలో ఒక భక్తుడు ప్రార్థన చేస్తాడు, అయ్యా నువ్వు నాకు ఐశ్వర్యమునైనను పేదరికమునైనను నాకు దయచేయొద్దు. ఐశ్వర్యము వద్దు, పేదరికము వద్దు. ఒకవేళ ఐశ్వర్యం వచ్చి దాన్ని చూసి గర్వించి నేను నీకు దూరం అయిపోతాను. పేదరికమునైతే ఒకవేళ అండి పేదనైతే ఒకవేళ నాకు దేవుడు ఏమి ఇవ్వలేదే అని దేవుని దూషిస్తానేమో. కాబట్టి నన్ను ధనవంతునిగా వద్దు, పేదవానిగా వద్దని చక్కగా అండి భక్తుడు ప్రార్థన చేస్తాడు. అంటే ధనవంతుడైతే గర్వించి దేవుణ్ణి మర్చిపోతారు, దేవుని మర్చిపో. ఈరోజు మనం ఆలోచించగలిగితే ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మనము ఆకలి బాధగా ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి, ఒకరోజు పూట తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటే దేవుని కృప వల్ల అంటే చక్కగా ఈ రోజుకే కాదు, ఒక నెల రోజుల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అండి మన ఇంట్లో సరుకులు అయితే ఉండి ఉంటాయి. అది దేవుని కృప. కానీ వీటినన్నిటిని బట్టి ఇక నాకు ఏం భయం లేదు, బాధ లేదు అని దేవుని మర్చిపోతే మాత్రం రోజు తలకిందులు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మన పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోవచ్చు. మా ఊర్లో ఒక ఫ్యామిలీ ఈ రైతులు పండించినటువంటి పంటలన్నీ వీళ్ళ దగ్గర, రైతుల దగ్గర కొనేసి వేరే వ్యాపారస్తులకు అమ్ముతూ ఉంటారు అన్నమాట. దేవుని కృప వల్ల దేవుడు వారిని బాగా ఆశీర్వదించడం జరిగింది. రైతుల దగ్గర తీసుకోవడం, ఎక్కువ రేట్లకి వ్యాపారం దగ్గర అమ్మడం. అంటే రైతు కంటే, కష్టపడి పండించిన రైతు కంటే వీళ్ళు బాగా అభివృద్ధి చెందడం జరిగింది. బాగా చక్కగా జరుగుతున్నటువంటి సమయంలో ఆ స్త్రీల మైత్రి వారు ఆమె ఆ ఇంటి యజమానురాలైనటువంటి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి, రండి ప్రార్థనకి రండి, స్త్రీల కూటమికి ఇట్లా రండి, ప్రార్థనకు రండి, ఆరాధనకు రండి అంటే, మాకెందుకు దేవుడు, మాకు ఏ రోగం వచ్చినా ఆ రోగాన్ని నయం చేసుకోవడానికి డబ్బులు ఉన్నాయి. ఏదైనా కష్టం వచ్చినా ఆ కష్టాన్ని అధిగమించినటువంటి డబ్బులు ఉన్నాయి. అలాగే ఒకవేళ ఏమైనా పలుకుబడి అవసరం అంటే మాకు పలుకుబడి ఉంది. రాజకీయంగా మేము ఇప్పుడు మాకు బాగానే ఉన్నారు, తెలిసిన వాళ్ళు, ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని అండి గర్వించడం జరిగింది. నిజంగా చర్చికి రమ్మని పిలిచిన వాళ్ళ దగ్గరతో ఆ స్త్రీ మాట్లాడినటువంటి మాట ఏంటంటే, మాకు దేవుడు అవసరం లేదు, మాకు అన్ని ఉన్నాయి, ఇప్పుడు మాకు దేవుడు అవసరం లేదు అని. కానీ కొన్ని సంవత్సరాలకి ఆవిడకి క్యాన్సర్ అని తెలిసింది. ప్రేమైన వాళ్ళు హాస్పిటల్ చుట్టూ తిరిగారు, కీమోథెరపీ ఇవన్నీ చేయించారు. ఉన్న ఆస్తి మొత్తము పెట్టినా కూడా అండి కొద్ది రోజులకి ఆస్తి మొత్తం అయిపోయింది. ఇంటికి తీసుకెళ్ళండి, ఆమె ఇంకా కష్టము ఇంట్లోనైనా ఉంటే కొంచెం చివరి రోజుల్లో సంతోషంగా ఉంటుందేమో అని ఇంటికి తీసుకెళ్ళండి అన్నారు. ఊరికి తీసుకొని వచ్చారు. అప్పుడు చూడ్డానికి వెళ్ళారు చాలా మంది స్త్రీలు. చూడ్డానికి వెళ్తే అప్పుడు చెప్తుంది, అమ్మ నా గురించి ప్రార్థన చేయండి, నా గురించి చూడ్డానికి వచ్చిన వాళ్ళందరితో ప్రార్థన చేయండి నా గురించి అని ప్రియమైన వాళ్ళ కొద్ది రోజులకు మరణించడం జరిగింది. ఆస్తి ఏమైనా కాపాడిందంటే ఆస్తి కాపాడలేదు. ఆరోగ్యము
క్షీణించిపోయింది, ఆస్తి పోయింది ప్రేమైన వాళ్ళ. ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. ఇద్దరు పిల్లలు అనాథ. కాబట్టి సమృద్ధి వచ్చినప్పుడు గర్వం అనేది వచ్చే అవకాశం ఉంది ప్రేమైన వాళ్ళ. మనము సమృద్ధి లేనప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా దేవుని దగ్గర భయభక్తులుగా ఉన్నామో అంతకంటే ఎక్కువ భయభక్తులతో దేవుని దగ్గర ఉండాల్సినటువంటి సందర్భం ఏమైనా ఏంటి అంటే సమృద్ధి ఉన్నప్పుడు. సమృద్ధి ఉన్నప్పుడు. సమృద్ధిలో పడిపోయే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు ప్రియమైన వాళ్ళు. అన్ని ఉన్నప్పుడు పరీక్షించి చూస్తాడు దేవుడు. ఇప్పుడు అబ్రహాం గారిని ఎప్పుడు పరీక్షించాడు దేవుడు అంటే ప్రేమ, కొడుకును కూడా ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, సమస్తాన్ని ఇచ్చాడు. ఒక్కటి కొదవుగా ఉంది, ఆ కొడుకును కూడా ఇచ్చాడు. ఇప్పుడు అబ్రహాముకి ఏ లోటు లేదు. అప్పుడు పరీక్షించాడు దేవుడు. దేవుని కృప వల్ల మనకు కూడా ఇప్పుడు ఏ లోపాలు లేకుండా సమృద్ధిగా అయితే ఉన్నాం ప్రియమైన. కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఇవే. ఇప్పుడున్నటువంటి ఉద్యోగం లేనప్పుడు ఎక్కువగా యవనస్తులు దేవుని కార్యక్రమాల్లో పొందుతుంటారు, దేవుని పనుల్లో. ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిందో ఉద్యోగం వేటలో, ఉద్యోగంలో బిజీ అయిపోతారు. బిజీ అవ్వండి, తప్పులేదు. అలాగని దేవుణ్ణి మర్చిపోయేంత బిజీ మనం ఎప్పుడు కాకూడదు. వాక్యమును చదవలేనంత బిజీ మనం ఎప్పుడు కాకూడదు. దేవునికి ప్రార్థన చేసుకోలేనంత బిజీ మనకి ఎప్పుడు ఉండకూడదు. మీరు వాళ్ళ దేవుని మర్చిపోయేటువంటి సమృద్ధి మనకు వద్దండి, మనకు. ఆ సమృద్ధి దేవుడిని మరిపిస్తుంది అంటే అది లేకపోవడమే మన ఆత్మలకు చాలా మంచిది. కాబట్టి అన్ని ఇచ్చిన తర్వాత కూడా దేవుడు మనల్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షలు కూడా మనం మర్చిపోకుండా మనము దేవుని జ్ఞాపకం ఉంచుకోవాలి. చాలా మందికి దేవుని జ్ఞాపకం ఉంచుకుంటే వచ్చేటువంటి ఆశీర్వాదాలు చాలా మందికి తెలియవండి. దేవుని జ్ఞాపకం ఉంచుకుంటే ఎటువంటి ఆశీర్వాదాలు వస్తాయో చాలా మందికి తెలియదు. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర తన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. వేశ్యలతో తన ఆస్తిని మొత్తం పోగొట్టుకున్నాడు. చివరికి పందులు తినేటువంటి పొట్టుతో తృప్తి పొందాలనుకున్నాడు, అది జరగలేదు. అప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు. కనీసం అప్పుడైనా తండ్రి గుర్తుకొచ్చి ఏం జరిగిందంటే తన ప్రాణాన్ని దక్కించుకోవడం జరిగింది ప్రేమ. తిరిగి తండ్రి దగ్గరికి రావడం జరిగింది. ఒకవేళ ఆ సమయంలో తండ్రి కూడా జ్ఞాపకం రాకపోతే ఆకలితో చచ్చిపోయేవాడే మా కుమారుడు. ఆకలితో చచ్చిపోయేవాడే. కానీ తండ్రిని జ్ఞాపకం చేసుకోవడం ద్వారా తన ప్రాణాన్ని దక్కించుకున్నాడు. అలాగే మనం కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటేనే ప్రేమ వాళ్ళ మనం బతికి పట్టగట్టగలం. ఒకనాడు దావీదు గారు కూడా చివరికి సౌలు రాజు కూడా నువ్వు గొలియాతుతో యుద్ధం చేయలేవు, వాడేమో బాల్యం నుండి యుద్ధం నేర్చుకున్నవాడు, నువ్వేమో చిన్నవాడివి అనింటే నిజంగా రాజే చెబుతున్నాడు. సౌలు అంటే మామూలోడు కాదండి. ఎంతో మందిని దేవుడి కొరకు యుద్ధంలో చంపేసినటువంటి గొప్ప వీరుడు సౌలు గారు. అటువంటి వీరుడైనటువంటి సౌలు గారు చెప్తున్నారంటే ఎందుకు ఊరికే రిస్క్ తీసుకోవడము, గొలియాతు దగ్గరికి వెళ్లకుండా పోవడమే మంచిది. ఎంటైర్ ఇజ్రాయెల్ సైన్యం మొత్తము భయపడి దాక్కుంది రాజుతో సహా. కానీ దావీదు గారు ముందుకు వెళ్ళడానికి గల కారణం దేవుని జ్ఞాపకం చేసుకోవడం వల్లనే. దేవుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఓకే, ఒక రోజు సింహము నోటి నుండి నన్ను రక్షించాడు, ఎలుగుబంటి చేతిలో నుండి నన్ను కాపాడిన దేవుడు ఖచ్చితంగా గొలియాతు నుంచి కూడా నన్ను కాపాడుతాడు అని ఆ విధంగా దేవుని జ్ఞాపకం ఉంచుకున్నాడు. కాబట్టి ఓవర్ నైట్ లో దావీదు గారు స్టార్ అయిపోయాడండి. గొలియాతును చంపిన తర్వాత దావీదు లైఫ్ మారిపోయింది. దానికి కారణం ఒకటి ప్రియమైన వాళ్ళారు, దేవుడు చేసినటువంటి మేలును మర్చిపోలేదు దావీదు గారు. తను గొర్రెలు కాపరిగా ఉన్నప్పుడు, గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు దేవుడు తనను కాపాడినటువంటి విధానాన్ని మర్చిపోలేదు. మనమైతే ఒకవేళ రాజు చెప్పినటువంటి మాట వినేసి గొలియాతు మీదకి వెళ్లకుండా ఆగిపోయేవాళ్ళు మేము. కానీ దావీదు గారు అక్కడ ఆగిపోలేదండి. దేవుని మాత్రం నమ్మం, కానీ లోకంలో ఎంతో మంది నమ్ముతుంటాం.
ఎంతో మంది నమ్మి మోసపోతుంటామండి. ఈ రూ. 1,00,000 కడితే 2,00,000 వస్తుందంటే చీటీ కట్టేసి మోసపోయినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు ఎవడైతే మోసం చేస్తాడో వాడినే నమ్ముతాం ఖచ్చితంగా. కానీ నమ్మితే నిన్ను ఏమాత్రము ఏమండి తక్కువ చేయడు, తలగానే ఉంచుతాడు గాని తోకగా ఉంచడు అన్నటువంటి దేవుని మాత్రం మర్చిపోతాం, నమ్మము. ఏమండి దేవుడికి ఇవ్వండి, మీకు సమృద్ధిగా దేవుడు మీకు తిరిగి ఇస్తాడు అంటే దేవుడికి ఇవ్వడానికి ఎన్నో ఆలోచనలు. నిజంగా దేవుడికి ఇస్తే ఈ మంత్ ఎలా బతకాలి, ఈ మంత్ కష్టమైపోతుంది, ఇంత అమౌంట్ ఇస్తే దేవుడికి కష్టమైపోతుందని పిలువట్టుకుంటుంటారు. కానీ ఎవరైతే మనల్ని బాగా మోసం చేస్తారో వాళ్ళకి మాత్రం బాగా చక్కగా వాళ్ళు నమ్ముతాం. కానీ దేవుణ్ణి మాత్రం నమ్మదండి. దేవుని నమ్మండి, రేపు చనిపోయిన తర్వాత నిన్ను ఏమండి బ్రతికిస్తాడు అంటే నమ్మరు. ఏమండి ఎవరు చూశారు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది ఎవరికి తెలుసు. ఒక బస్సు డ్రైవర్ నమ్ముతాము, చక్కగా ప్రయాణంలో నిద్రపోతాం. ఒక ట్రైన్ నడిపేటువంటి వ్యక్తిని నమ్మి చక్కగా ట్రైన్ లో పడుకొని పోతాము. వాడు ఎక్కడన్నా ఏదైనా యాక్సిడెంట్ చేస్తా ఉన్నటువంటి టెన్షన్ ఉంది. ఒక ఏరోప్లేన్ నడిపేటటువంటి పైలట్ నమ్ముతాము, ప్రయాణాలు చేస్తున్నాం. ఒక డ్రైవర్ నమ్మినట్టుగా, ఒక పైలట్ నమ్మినట్టుగా దేవుణ్ణి మాత్రం నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన శక్తి సామర్థ్యాలను మర్చిపోతున్నాం. అల్లార ముద్దుగా పెంచుకున్నటువంటి కూతుర్ని ఈ ముక్కు ముఖం తెలియని వాడిని నమ్మి వాడి చేతులు పెట్టేస్తున్నామండి. అల్లుని నమ్మి కూతురిని పెట్టేస్తున్నాం, కానీ దేవుని నమ్మి మన జీవితాలను మాత్రం ఆయన చేతుల్లో పెట్టలేం. ఇటువంటి వాళ్ళని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే మరవకుండా ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను నన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు ప్రేమైన వాళ్ళ ఎడబాయకుండా నీ ఎడల నా ఎడల కృప చూపిస్తున్నటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి పోగొట్టుకొని మనం జీవితం బ్రతకగలమై భూమిలో. ఎండమావు లాంటి జీవితాన్ని ఈరోజు మనం ఆలోచిస్తే నేడుండి రేపు కనపడిపోకుండా మరుగైపోయే వాళ్ళమండి. అటువంటి మన జీవితాల్లోనే దేవుడు లేకుండా మనం ఎలా భూమి మీద బ్రతకగలము ఒకసారి ఆలోచించు. ఎన్ని దినాలు దేవుణ్ణి మర్చిపోయాము మన కుటుంబంలో. ఇప్పటికి ఎన్ని దినాలైంది మన కుటుంబ ప్రార్థన ఒకసారి ఆలోచించండి. మన కుటుంబంలో ప్రారంభం నుంచి నేటి వరకు దేవుడు ఎన్నో అద్భుత కార్యములు చేశాడు. మన పిల్లల విషయంలో, వారి పెళ్లిళ్ళ విషయంలో, వారి పిల్లల విషయంలో, మన విషయంలో, మన చదువుల విషయంలో, ఉద్యోగాల విషయంలో ఇలాగ లెక్కలేనన్ని మేలు దేవుడు మన జీవితంలో చేస్తే వాటిని ఎన్నిటిని జ్ఞాపకం ఉంచుకొని దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దానికి తిరిగి దేవునికి కృతజ్ఞతగా దేవునికి మనం ఏమి సమర్పించి ఉన్నాం, ఎంత సమర్పించి ఉన్నాం అని ఒకసారి ఆలోచించుకోవాలి ప్రియమైన వాళ్ళ. దాన్ని నమ్మండి, ఆ పలాని స్టాక్స్ నమ్మండి, అందులో పెడితే మీ డబ్బులు ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అని చెప్తూ ఉంటారు. నమ్మేసి అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. రైతులైతే భూమిని నమ్ముకోరా, భూమిని నమ్ముకున్నవాడు మోసపోడు అని చెప్తూ ఉంటారు. ఏమండి భూమిని నమ్ముకుంటేనే మోసపోకుంటే భూమిని కలగజేసినటువంటి దేవుడి మీద నమ్మకం లేదా? ఆయన నమ్ముకుంటే మనల్ని ముంచేస్తాడా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళ. భూమిని సమస్తాన్ని కలగజేసి మన పాదాల యొద్ద ఉంచినటువంటి దేవుణ్ణి మర్చిపోతే మనకు ఇక్కడ జీవితం ఉండదు, నిత్య జీవంలో కూడా మనకు స్థానం ఉండదు ప్రియమైన వాళ్ళ. ఆయనను మర్చిపోకుండా ఉన్న వారికి దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి. కాబట్టి దేనికి ఉపయోగపడని మనల్ని ఇంత గొప్పగా
తన చేతిలో చెక్కుకొని జ్ఞాపకం ఉంచుకున్నటువంటి దేవుణ్ణి మనం కూడా మర్చిపోకుండా కృతజ్ఞత కలిగి ఆయన ఎడల మనం జీవించాలని నేను కోరుకుంటూ, తద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలకు మనమందరము పాత్రల వల్లని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. లోకమందున మా కన్న తండ్రి, మీ ఎడల మాకు నాయనా ఎటువంటి నమ్మకం లేకపోయినా మమ్మల్ని తండ్రి ప్రేమించి ఎంతకాలంలో తండ్రి మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకొని అరచేతిలో మమ్మల్ని చెక్కుకొని ప్రతి క్షణం మమ్మల్ని కాపాడుకుంటూ తండ్రి సంరక్షిస్తున్నటువంటి విధానం బట్టి మీ పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. అల్పులము అయోగ్యులము తండ్రి, మన్నించండి నాయన. ఎన్నో దినం లెక్కలేనన్ని దినములు మమ్మల్ని మర్చి ఉన్నాం, కానీ ఒక్కసారి కూడా మమ్మల్ని మర్చిపోకుండా తల్లి గర్భమునది పడినది మొదలుకొని మీ కన్నులు మమ్మల్ని చూస్తూ ఉన్నాయి. మా ప్రతి నడకను ప్రతి నైనా అడుగును మీరు గమనిస్తూ ఉన్నారు, కాపాడుతున్నారు. అందుని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. మీకు ఉపయోగపడకపోయినా ఇన్ని దినంలో మమ్మల్ని కాపాడారు తండ్రి. అందుని బట్టి స్తోత్రం నాయన. మా మిగిలిన జీవితం ఎంతనో మాకు తెలియదు కానీ తండ్రి, ఈ జీవితాన్ని అయినా తండ్రి మీకు సమర్పించుకుని మీరు చేసినటువంటి మేలును ప్రతి క్షణం తలపోసుకుంటూ తండ్రి ఆయన మీ కొరకు బ్రతికేటువంటి గొప్ప భాగ్యం ధన్యతన తండ్రి మా అందరికి దయచేయండి. విన్న మాటలు బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మంచి మాటలు పరిశుద్ధ గ్రంథంలో మా కొరకు రాయించి తండ్రి ఆయన మేము చదువుకోవడానికి వినడానికి తండ్రి మాకు అనుకూలతను ప్రసాదించినందుకు మీకు స్తుతులు స్తోత్రం. విన్న మాటలు వ్యర్థమైపోకుండా తండ్రి విన్న మాటలు జ్ఞాపకం ఉంచుకొని ఆయన మీకు మా ఎడలో ఉన్న ప్రేమను జ్ఞాపకం ఉంచుకొని తండ్రి మర్చిపోకుండా మేము కూడా తండ్రి ఆయన మిమ్మల్ని తిరిగి ప్రేమించేటువంటి గొప్ప ప్రేమను మాకు కూడా దయచేయండి తండ్రి. మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నామైనా విన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వారి ఇరుకులను ఇబ్బందులు సమస్తంలో అనారోగ్యం ఎరిగినటువంటి దేవుడు తండ్రి, ఉచితమైతేనైనా బిడ్డలకు మంచి అయినా శాంతి సమాధానాలను దయచేయండి. ప్రాముఖ్యంగా ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను ప్రసాదించండి తండ్రి. ప్రతిదినం తండ్రి మీ యందు మేము ఎదుగుతూ మీరున్న లోకానికి నేను చేరేటువంటి గొప్ప ధన్యత భాగ్యమును మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.